కేబినెట్ ఆమోదించడం నిన్ననే మనం చూసినాం. బాసర ట్రిపుల్ తరహాలో మేడారం పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దినట్లే బాసర నుంచి భద్రాచలం వరకు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేవలం ఆలయాల అభివృద్ధికే పరిమితం కాకుండా పర్యాటక రంగాన్ని కూడా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఆలయాల చుట్టూ రహదారులు, వసతి సదుపాయాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు మెరుగుపరుచుకున్నట్లుగా చెప్పారు. ఇక దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని తెలిపారు. తెలంగాణను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పురాతన ఆలయాలని అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి ఆలయానికి మెరుగైన డెవలప్మెంట్ చేయడంతో పాటు టూరిజంగా కూడా ఈ బాసర టు భద్రాచలం ఏదైతే సర్క్యూట్ టెంపుల్ సర్క్యూట్ చేయాలనుకుంటున్నామో దానికి ఒక కన్సల్టెన్సీని కూడా ఫైనల్ చేశాం. ఈ జనవరి ఎండ్ ఆర్ ఫిబ్రవరి 15th లోపు కన్సల్టెన్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి మార్చి 31st నాటికి ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఇప్పుడు మేడారంలో శాశ్వత అభివృద్ధి చేశామో అదే తరహాలో ఈ బాసర టు భద్రాచలం టెంపుల్ సర్క్యూట్, ఈ మధ్యలో ఉండే టూరిజం డెవలప్మెంట్, ఎకో పార్కులు, అన్ని వసతులని ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా మార్చి 31st లోపు దీన్ని డిసైడ్ చేయాలని, దీనికి కేబినెట్ సబ్ కమిటీని కూడా అతి కొద్ది రోజుల్లో ఫైనల్ చేయాలని ఈ